2 హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో మేమైతే మిర్చి ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం. సో జస్ట్ 3 మిర్చీసే, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ ప్లస్ ఈరోజు నేను ఫాస్టింగ్, మళ్ళీ నేను అన్నం కూడా ఏం తినను. ఇవి మళ్ళీ అన్నం తినాలి కాబట్టి చాలా తక్కువ వాటితో ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఎవరు విన్ అవుతారో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలిసిందే కదా, ఓడిపోయిన వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఉంటుందని. సో లెట్స్ గో. ఆర్ యూ రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఇప్పుడైతే మేము ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, 3, 2, 1 గో. ఇక్కడైతే నాకు ఫస్ట్ టైమింగ్ చెప్పేటప్పుడు చాలా భయమైంది, మళ్ళీ నవ్వు కూడా వచ్చింది. మిర్చి అయితే చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా ఉంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరు విన్ అవుతారో, ఎవరు విన్ అవ్వరో, పనిష్మెంట్ తీసుకునేది ఎవరు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎవరు విన్ అవుతారో ఏమో, చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే కదా, అందుకోసం అనేసి. కానీ నాకైతే చాలా ఎక్కువ అయిపోయింది అప్పుడే. ఎందుకంటే నేను ఈ వీడియో సాటర్డే షూట్ చేశాము, నేను సాటర్డే ఫాస్టింగ్. సో అందుకని నేను మార్నింగ్ నుండి అయితే అన్నం తినలేదు. 6 o'clockకి తిన్నాను. ఈ వీడియో నైట్ షూట్ చేశాము. సో 6 o'clockకి అన్నం తిని మళ్ళీ ఒక మిర్చి అయితే తిన్నాను. అందుకే నాకు అప్పటికే అలా అయిపోతుంది. ఇంకా ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మంచి మంచి ఛాలెంజెస్తో, ఇంకా అలానే డైలీ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మా వీడియోస్ అయితే. ఇక్కడ ఏం జరిగిందంటే, నేనైతే మెల్లగా ఆమె చూడకముందు హాఫ్ మిర్చిని కిందేద్దాం అనుకున్నా, కానీ ఆమె అయితే కెమెరాలో చూసేసింది. ఫైనల్గా దొరికిపోయినా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పక్కాగా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా ఫైనల్గా అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఛాలెంజ్లో ఓడిపోయింది మాత్రం నేనే. మా చెల్లి అయితే గెలిచేసింది. ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాల్సిందే, ఇంకా తప్పదు. ఎప్పుడు మనమే విన్ అవ్వాలి అంటే అవ్వలేం కదా, అప్పుడప్పుడు లాస్ కూడా అవుతాం. సో ఫస్ట్ ఛాలెంజ్లో అయితే మనమే విన్ అయిపోయాం కదా, ఇప్పుడైతే మనం లాస్ అయినాం కాబట్టి పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేసి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. సో లెట్స్ గో టు ది పనిష్మెంట్. ఇప్పుడైతే ఐస్ క్యూబ్ని 5 minutes చేతిలో పట్టుకోవాలి.
మండుతున్నట్టుంది. మంచిగా అయింది గైస్. టైం అయితే అయిపోయింది. 5 minutes కంప్లీట్ చేసింది ఛాలెంజ్. నేను పనిష్మెంట్ని కంప్లీట్ చేసేసా నీ అవ్వ. దట్స్ యువర్ హనీ బంగారమ్స్ పవర్. దట్స్ యువర్ హనీ బంగారమ్స్ పవర్. ఇప్పుడైతే పనిష్మెంట్ కంప్లీట్ అయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే దెబ్బలు పడతాయి. ఓకే బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.